అండ్ ఇవాళ క్రేజీ స్టార్ సప్తగిరి ఇక్కడ ఉన్నాడు సినిమాలో, ఏడు పారిపోయాడా అప్పుడే పవర్ స్టార్ ఈ సినిమాకి పవర్ స్టార్ పవర్కి వెళ్ళాడు. సో అతను ఉన్నాడు, అతను ఈ మధ్య అతను యాక్ట్ చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్ అవ్వాలని. ఇవాళ పెళ్లి కొడుకు మౌళి మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ బాగా చేశాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ అండ్ విష్ ద యూనిట్ లక్. థ్యాంక్ యూ. సినిమా ట్రైలర్ చూసాం మనం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. డైరెక్టర్ బాలాజీ గారు బాగా తీశారు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా తీసినట్టుగా ఉంది సినిమా అంతా. సాంగ్స్ మౌళి గారు ట్యూన్స్ అన్నీ బాగా ఇచ్చారు. మొత్తం 4 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక దీంతోపాటు ఈ సినిమా కెమెరా వర్క్ ఒకటి నాకు చూడగానే భలే నచ్చింది. టైటిల్ బాగా పెట్టారు డైరెక్టరు. అట్లాగే చాలా చిన్న సినిమాలు బాగా తీస్తున్నారని చెప్పి, అంటే ప్రజెంట్ ట్రెండ్ చాలా మారింది. అట్లాగే కొత్త కొత్త మంచి మంచి కాన్సెప్ట్స్ కూడా తీస్తున్నారు. నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నాం అని చాలామంది అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే అవి హిట్ సినిమాలు తీస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్. ప్రొడ్యూసర్ డబ్బులు మన డబ్బుల్లాగా ఫీల్ అయ్యి డైరెక్టర్ సినిమా తీస్తే కనుక డెఫినెట్గా మంచి సినిమాలు వస్తాయి. అట్లాగే ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, సప్తగిరి చాలా బాగా చేశాడు. అంటే ట్రైలర్స్లోనే కనపడుతుంది, పోస్టర్స్లో కూడా సప్తగిరిని బాగా ప్రమోట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. అలాగే ఇంటెలిజెంట్ ఈడియట్స్ అనే 4 ఈడియట్స్లో నేను ఒక ఈడియట్గా యాక్ట్ చేశానండి. తప్పకుండా నా క్యారెక్టర్ మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే ఈ సినిమా బాగా ఆడాలి. ప్లస్ నిర్మాత శరత్ గారికి, శ్రీహరి గారికి అండ్ శ్రీనివాసులు గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ ఈ సినిమాలో నాకు బాగా సపోర్ట్ చేసిన మై ఫ్రెండ్ శ్రీకాంత్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అతని వల్ల ఈ సినిమాలో యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ మై బ్రదర్. టైటిల్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే ఈడియట్ అనే పిక్చర్ ఒక టైంలో సంచలనం సృష్టించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రవితేజకు ఒక పెద్ద బ్రేక్ వచ్చింది ఆ మూవీ. అటువంటి టైటిల్ ఇంటెలిజెంట్ ఈడియట్స్, అంటే ఈడియట్స్లో కూడా ఒక ఇంటెలిజెన్స్ ఈడియట్స్ ఉన్నారని ఒక గొప్ప టైటిల్ తోటి, మంచి అంటే క్యాచీ టైటిల్, అంటే పబ్లిక్లో వెంటనే క్యాచ్ అయ్యే టైటిల్తో వచ్చారు. డెఫినెట్లీ ఈ పిక్చర్ పబ్లిక్లోకి చాలా స్పీడ్గా వెళ్తుందనేది నాకు నమ్మకం. ఇంకా ఈరోజు హీరో మౌలి గారు. అండ్ మౌలి గారు, ఇది మౌలి గారితో నాది సెకండ్ మూవీ అండి. సజెషన్ చేసాం ఫస్ట్ మూవీ, ఇది మై సెకండ్ మూవీ. మీకు తెలుసు మౌలి గారి ట్యూన్స్ ఎలా ఉంటాయో, మీరు విన్నారు ఇప్పుడు ఈ మూవీలో సాంగ్స్. మొత్తం 4 సాంగ్స్ మౌలి గారు ఇచ్చారు అండ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే ఈ సాంగ్స్ రాసిన, ఈ మూవీకి 3 సాంగ్స్ రాశారండి మా ప్రొడ్యూసర్ గారు శ్రీహరి మంగళంపల్లి గారు. అండ్ మీకు సారు సాంగ్స్ రాశానంటేనే అర్థమవుతుండాలి తను ఎంత ఫ్యాషనేట్ అయ్యండి మూవీ పైన, ఈ మూవీ ఫీల్డ్లోకి వచ్చి ఎంత ఇంట్రెస్టెడ్గా వర్క్ చేస్తున్నారో మీకు ఈ ట్రైలర్స్ చూస్తేనే తెలుస్తుంది. అలాగే ఇంకో సాంగ్ రాసిన సదాచంద్ర గారు, తను కూడా ఇంత మునుపు కలిసి వర్క్ చేశామండి సదాచంద్ర గారితో. అండ్ ఈ మూవీ కూడా సాంగ్ మంచి సాంగ్ ఇచ్చారు. ఆ వినోదం కూడా ఇలాంటి ఫ్లేవర్ తోటే కమ్యూనికేట్ అయింది ఆడియన్స్కి. సో మళ్ళీ ఇంటెలిజెంట్ ఈడియట్స్ అనే సినిమా ప్రేక్షకులు మనం వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనే మూడ్ని క్రియేట్ చేసింది. నిజంగా ఈ రోజున సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని మనం తీసిన కంటెంట్ని ఒక ఎఫెక్టివ్గా ఆడియన్స్కి రీచ్ చేయటం, పబ్లిసిటీ చేయడం అనేది ఇంకొక ఆర్ట్. సినిమా తీయడం కంటే ఇంకో పెద్ద పని. ఆ పని, ఆ స్కిల్ ఇందులో కనిపిస్తుంది. ఎవరి జోలికి వెళ్ళకుండా ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేశారు కాబట్టి ఐ థింక్ ద ప్రోడక్ట్ హెస్ కమ్ వెల్. అలా ఏ సినిమా చేసినా కూడా ప్రోడక్ట్ చాలా బాగుంటుందని నాకు నమ్మకం. సో ఆల్ యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్, డైరెక్టర్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా ముందు ద కీప్ గోయింగ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. నాకు కొన్ని విషయాలలో చాలా సపోర్ట్ చేశారు. టైం కానీ ఇంపార్టెంట్, అంటే నాకు నచ్చిన ట్యూన్ కానీ నేను చేసే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో నాకు సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అందరికీ నమస్కారం. I would love to thank my producers, my director, my DOP, everyone, my co-stars. I'm just feeling blessed that the people cast me in this movie.
because I don't know much Telugu and all. So I trouble everyone. They're like, oh my God, she can't able to speak and all. Even I was so nervous. And I would love to thank Malik. Just because of him, dialogues, I'm able to speak up my dialogues and all. I would love to thank everyone. Thank you. 100% న్యాయం చేద్దామనుకో దానికి సార్ 1000% వర్క్ చేశారు, నిజంగా హార్డ్ వర్క్ చేశారు. సో టుడే ఈ ఆడియో ఫంక్షన్ ఇక్కడ వరకు సినిమా వచ్చిందంటే దట్ క్రెడిట్ గోస్ టు మై లవబుల్ డార్లింగ్ ప్రొడ్యూసర్స్. నేను ఇంత సినిమా ట్రావెల్ నేను మొదటి బిట్ నుంచి చివరి అంకం వరకు ప్రతి నిమిషం నాకు సహకరిస్తూ శ్రీరమ్య గోగుల ఈ ప్రొడక్షన్ని క్యారీ చేస్తూ వచ్చారు. నా బ్యాక్ సపోర్ట్లో ఈ సినిమాని ఇంతవరకు నాకు ఫార్వర్డ్ చేసేస్తున్నారు మాట్లాడి అది ఎట్లాంటి గొప్ప సపోర్ట్ మీరు ఆలోచించండి. ప్రొడ్యూసర్స్లో ఏదైనా డివిజన్ ఉంటుంది, అటువంటి డివిజన్ ఇవాళ నాకు కనబడలేదు, ఎప్పుడు కనబడలేదు. సినిమా మొత్తం ఒకటి శరత్ మిశ్రా గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఔదార్యం. నేను ముందుకు వచ్చాను, నెట్టబడ్డానంటే హార్ట్ఫుల్లీ వాళ్ళకి నా మనసు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.